వీఆర్సీఎంకి ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పాను కదా. హెచ్ఆర్ ముందుగానే నాకు కొన్ని టాపిక్స్ ఇచ్చారు, అంటే ఏమేమి చదువుకొని రావాలి అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. దాన్ని 2 days బాగా ప్రిపేర్ అయ్యాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చారు సేమ్ కంపెనీ ఇంటర్వ్యూకి. మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే మా సూపర్ సీనియర్ ఒక్కొక్క కనిపించారు. అక్కను చూసి బాగా హ్యాపీ అయిపోయాం. అమ్మ ఒకరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. అక్క దగ్గర కూడా కొన్ని టిప్స్ తీసుకున్నాం, ఎట్లా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి. కొత్త కదా, కొంచెం భయంగా ఉండేది. ఫస్ట్ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. అక్కడ చాలా టెన్షన్గా ఉన్నింది. ఇంకా నా నేమ్ వచ్చింది, ఇంకా పిలిచారు, లోపలికి వెళ్ళాను. ఏదైనా ఒక బాడీ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను రెస్పిరేటరీ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, బిగ్గెస్ట్ బోన్, స్మాలెస్ట్ బోన్, మజిల్, అట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ బాగా ఆన్సర్ చేశాను, కానీ కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయలేదు. అంటే కొంచెం తడబడుతూ ఉండేదాన్ని. ఫస్ట్ కదా, నాకు ఆ ఫోబియా ఉంది. అయినా వాళ్ళకి నా ఇంటెన్షన్ అర్థమైంది. నేనేం చెప్తున్నాను, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అదంతా ప్రాపర్ గా ఉంది కదా. ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది. భయం వేసింది నాకు. బయటకు వచ్చాను. హెచ్ఆర్ విల్ లెట్ యు నో అని చెప్పి పంపించేశారు. తర్వాత మరుసటి రోజు ఫోన్ చేశారు హెచ్ఆర్ఏ, మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు ట్రైనింగ్ ఉంటుంది ఒక 2 months ట్రైనింగ్ తర్వాత పేమెంట్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఇంకా శాలరీ గురించి దాని గురించి డిస్కస్ చేశారు. ఇది 2019లో జరిగింది. అప్పుడు నా శాలరీ 10,000 చెప్పారు. జాబ్కి వెళ్ళాలి.